ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. వాక్యకారం వదరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారంచ ప్రణతోస్మి మునిత్రయం. నమస్కారం అండి. ఓం నమస్తే అండి అందరికి. నమస్తే అండి. ఇవేంటివి సప్త కకారాలు కదా. కిం కుత్ర కతి కదా కథం కిమర్థం, కిం కుత్ర కతి కదా కథం కిమర్థం. కిం కుత్ర కతి కదా, ఇక్కడ నంబర్స్ ఇది 1. కిం కుత్ర కదా కథం కిమర్థం. ఇంకా కహ రాలేదు కదా, చివరికి పెట్టండి. కహ అంటే కహ కథం కిమర్థం అది పెడదాం. కహ కథం కిమర్థం. ఓకే. సో కిం ప్రగతి కదా 5. కహ కథం కిమర్థం. కదా అంటే వరుసగా రాసుకోమంటారమ్మా. రాయండి అలా. ఇప్పుడు మనం ఎలా చెప్తున్నామో అలా లైన్ గా శ్లోకాలను రాసేసేమో. అంతే అండి. అవునవును. కిం కుత్ర కతి కదా కహ కథం కిం అంటే దాని పక్కనే అర్థం రాసుకోవడం మంచిది. రాయండి రాయండి. అవును అట్లా చేసుకుంటే మంచిది కదమ్మా. రాద్దామా. అంటే కెమికల్ రేంజ్. ఓకే. సో ఇప్పుడు కిమ్ అన్నాము. కిమ్ అంటే ఏంటి? ఏమిటి, ఎందుకు, ఏమిటి. కిం కుత్ర, కిం కుత్ర ఎక్కడ. కతి, కతి అంటే ఎన్ని. కదా, కదా అంటే ఎప్పుడు. కథం, కథం అంటే ఎలా. కిమర్థం అంటే ఎందుకు. కహ అంటే ఎవరు, అంతే కదా. కిం కుత్ర కతి కదా కహ 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 ఎవరు. కహ కథమా కిమర్థమా. కథం కిమర్థం. కథం అంటే ఎందుకు, కిమర్థం అంటే ఎందుకు, కథం అంటే ఎలా. తర్వాత కిమర్థం. అంతేనది. కిమర్థం కరెక్టేనా. ఎందుకు. మూర్తి గారు ఓకేనా అండి. సండే సుందరకాండ చెప్పించుకుందామా. చెప్పించుకుందాం. ఇది సప్త కకారాః. అంటే కిం కుత్ర కతి కదా కహ కథం కిమర్థం. టైమింగ్ బాగా చెప్పినారు. చెప్పండి ఒకసారి. కిం కుత్ర కతి కదా కథం కిమర్థం. కహ కథం కిమర్థం. కహ కథం కిమర్థం. కిం కుత్ర కతి కదా కహ కథం కిమర్థం. కహ కథం కిమర్థం. కహ కథం కిమర్థం. బాగుంది. మాకు సరిగమలు కూడా నేర్పుతున్నారు అన్నట్టు. పాణినీయ సూత్రాలాగా వాటిలాగా ఉంది.
అమ్మ మళ్ళీ ఒకసారి పెట్టి రాసుకుంటున్నాను. రాసుకోండి రాసుకోండి. సప్తకకారాః కిం కుత్ర కతి కదా కః కథం కిమర్థం. ఏమిటి ఎప్పుడు ఎక్కడ ఎన్ని ఏమిటి ఎక్కడ ఎన్ని ఎప్పుడు ఎవరు ఎలా ఎందుకు. సార్ రాసుకున్నాను. అయిపోయిందా? ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? లోట్లకారం చేస్తున్నాం కదా. లోట్లకారం మొత్తం అయిపోయిందా? ఉత్తమ పురుష అవ్వలేదండి. అవ్వలేదు కదా ఇంకా. అది మధ్యమ పురుషలో చేస్తున్నాం కదా. మధ్యమ పురుష ద్వివచనం అయింది. ఏదస్వ వరకు ఓకే చెప్పాను. ఓకే ఆత్మనేపథం ఏకవచనం అయిపోయినాము. ద్వివచనం కూడా అయిపోయింది. ఏధ్ మధ్యమ పురుష ఏంటి? మధ్యమ పురుష ద్వివచనం అయిపోయింది కదా. ఇప్పుడు ఉత్తమ అదేంటి బహువచనం. అవునా? బహువచనం చెప్పారు, ద్వివచనమే చెప్పలేరు నిన్న. ఏదస్వ అది చెప్పారు. ఓకే ఓకే. ద్వివచనం చెప్పలేదు. ఏకవచనం చెప్పారు. ఏకవచనం అయింది, బహువచనం అయింది. ద్వివచనం అవునా? చెప్పలేదు. ఓకే ఓకే ఓకే. మధ్యమ పురుష మళ్ళీ ఏకవచనం చెప్పుకుందాంలే. చెప్పు. మధ్యమ పురుష ఏకవచనం. ఆత్మనేపది. తర్వాత వాదిగను, లోట్లకారం. ఓకేనా? దీంట్లో ఇంకొకటి యాడ్ చేద్దాం. సకర్మక క్రియనా అకర్మక క్రియనా అనేది. సో ఇప్పుడు మనకి ఏధ ధాతువు ఉంది కదా, తర్వాత నుంచి యాడ్ చేద్దాము. సో ఇప్పుడు ఏధ ధాతువు మనకి ఏధా ఏమొస్తుంది అక్కడ? ఏధా ఏధ వృద్ధౌ. అవునా? ఏధ వృద్ధౌ. వృద్ధిలో మనం వాడతాము ఏధ ధాతువుని. అవునా? సో ఇది భూవాదయో ధాతవః. తర్వాత ఈ ధాలో అజానునాసిక ఇత్తుతోని ఆ అనేది పోయింది. అవునా? లోపం అయిపోయింది. తర్వాత ఏధ్ ప్లస్ ఇంకేంటి లోట్ లకారం చేస్తున్నాం మనం. అవునా? లోటు అన్నప్పుడు ఏమైంది ఇక్కడ? ఉపదేశ అజానునాసిక ఇత్ అయింది. అది ఓ అనేది పోయింది కదా. టకారం హలంత్యంతో పోయింది. సో అప్పుడు ఏమైంది? ఏధ్ ప్లస్ ల్. ఇదేంటి? లోట్ ఏమని అంటాం మనము? లోట్ చా. సూత్రం ఏంటి? లోట్ అనడానికి లోట్ చా. తర్వాత లోట్ చా అంటే ఏంటి మరి? ఇక్కడ లోటు కూడా అంటున్నాడు. మరి లోటు కూడా ఇది ఎలాంటి లాగా? విధి నిమంత్రణ ఆమంత్రణ అధీష్ట సంప్రశ్న ప్రార్థనేషు అని చెప్పండి మీరు. విధి నిమంత్రణ ఆమంత్రణ అధీష్ట సంప్రశ్న ప్రార్థనేషు చెప్పండి. విధి నిమంత్రణ ఆమంత్రణ అధీష్ట ప్రార్థనేషు సంప్రశ్న ఉత్తమం. అంతే. ఏంటి? విధి ఇక్కడ రాస్తున్న ఊరికే. విధి నిమంత్రణ ఆమంత్రణ అధిష్ట సంప్రశ్న ప్రార్థనేషు. ఉత్తమం. నిమంత్రణ విధి నిమంత్రణ ఆమంత్రణ అధీష్ట సంప్రశ్న అధీష్ట సంప్రశ్న ప్రార్థనేషు. ఓకేనా? సంప్రశ్న ప్రార్థనేషు. షా రావాలి కదా. షు దీర్ఘం
విధి నిమంత్రణ ఆమంత్రణ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఆ వచ్చింది కాబట్టి ఇది కలిపేయచ్చు ఇక్కడ, అవునా? విధి నిమంత్రణ ఆమంత్రణాధీష్ట సంప్రశ్న ప్రార్థనేషు. చెప్పండి. విధి నిమంత్రణ ఆమంత్రణ అధీష్ట కలిపేయచ్చు, ప్రార్థనేషు. ఈ రెండు కలిపేయచ్చు, ఈ రెండు కలిపేయచ్చు. దానికి ఆ బదులు గుర్తు పెట్టుకోవచ్చమ్మా? లేదు లేదు, గుర్తు కాదు, అవగ్రహ చిహ్నం కాదు కాదు, దీనికి దీర్ఘం పెట్టాలి. ఇది విధి నిమంత్రణ అనేది ఒక పదం, ఆమంత్రణ అనేది ఒక పదం. ఈ రెండు అర్థవంతమైన పదాలు అయితే ఏమైతుంది, సవర్ణ దీర్ఘ సంధి. దాన్ని ఏమంటాము? సవర్ణ దీర్ఘ సంధికి పూర్వం పరా ఒకటే రకం ఉండాలి కదా, ఒకటే పదం ఉండాలి. సవర్ణ దీర్ఘ సంధి కాదు, దాని సంస్కృతంలో ఏమంటాము? సవర్ణ దీర్ఘ సంధి. ఆద్గుణ. ఏంటి? ఆద్గుణ. కాదు, ఆద్గుణ కాదు, సవర్ణ దీర్ఘ సంధి అంటున్నాం కదా. దీర్ఘ సంధి అంటామండి. దీర్ఘ సంధి. సవర్ణ అని ఆయన కేసీరాజు గారు అన్నారు. సవర్ణ అక్కర్లేదు, దీర్ఘ సంధి సరిపోతుంది. దీర్ఘ సంధి అంతే. అవును, సవర్ణ అనేది తెలుగులో అంటాము, ఇక్కడ దీర్ఘ సంధి అంటాం. కరెక్ట్, సంస్కృతంలో దీర్ఘ సంధి. సో అదనమాట. ఓకేనా? అంటే అర్థవంతమైన పదం అయి ఉండాలి. ఆ పదంకి ఇంకొక పదంలో తోడైనప్పుడు రెండు ఆలు ఉంటే అప్పుడు ఏమైతుంది? అది దీర్ఘమేకాదేశం అవుతుంది. ఓకేనా? విధి నిమంత్రణ ఆమంత్రణాధీష్ట సంప్రశ్న ప్రార్థనేషు. విధి నిమంత్రణ ఆమంత్రణ అధీష్ట సంప్రశ్న ప్రార్థనేషు. ఇక్కడ నా అని చెప్పండి. ఇక్కడ ఆ కాకుండా నా. విధి నిమంత్రణ మంత్రణ. విధి నిమంత్రణామంత్రణాధీష్ట సంప్రశ్న ప్రార్థనేషు. ఉత్తమం. అది ఓకేనా? మీరు చెప్తారండి. విధి నిమంత్రణామంత్రణాధీష్ట సంప్రశ్న ప్రార్థనేషు. ఉత్తమం. నిమంత్రణామంత్రణాధీష్ట సంప్రశ్న ప్రార్థనేషు. అంతే. లోట్చ అంటే దీనిలాగా కూడా పనిచేస్తుంది. అది కరెక్ట్. ఇది చెప్పేసి దాని గురించి చెప్పేసి విధి నిమంత్రణామంత్రణాధీష్ట సంప్రశ్న ప్రార్థనేషు లింగ్ అని చెప్తాడనమాట. లింగ అని చెప్తాడు. చెప్పిన తర్వాత మళ్ళీ లోట్చ అంటాడు. అంటే లోటు కూడా అని చెప్తున్నాడు. లోటు కూడా ఏంటిది? దీనిలాగే పనిచేస్తది. లోట్లో కూడా విధి నిమంత్రణామంత్రణాధీష్ట సంప్రశ్న ప్రార్థనేషు అనే సందర్భంలోనే వాడుతాము అని చెప్పాలి. ఇంకా అది విధి నిమంత్రణామంత్రణాధీష్ట సంప్రశ్న ప్రార్థనేషు లోట్. అవసరం లేదు, ఇంకా అవసరం లేదు, చెప్పేశారు కదా. మరియు అని అంటే అవసరం లేదు. ఇది మొత్తం చెప్తున్నప్పుడు మరియు అవసరం లేదు కదా. ఇంకా లింగ అని చెప్పచ్చు. అదే లింగ్, విధి లింగకి అది చెప్తున్నాము. ఇప్పుడు లోటుకి ఇంకోటి ఏదో చెప్పారమ్మా, చివరి ఒక వర్డ్ ఏదో చెప్పారు, అని చెప్పారు. లోటు లింగ్ అంతే. అదేంటి? విధి నిమంత్రణామంత్రణాధీష్ట సంప్రశ్న ప్రార్థనేషు లింగ్. లింగ్ అంటే ఏంటి? ఎప్పుడు వాడతాము అంటే ఆ సూత్రం చెప్తాడనమాట. ఎప్పుడు? విధి నిమంత్రణ ఆమంత్రణ అధీష్ట సంప్రశ్న ప్రార్థన, ఈ సందర్భాలలో లింగును విధి లింగుని వాడతాము అని చెప్తాడనమాట. ఓకేనా? సో అప్పుడు ఆ విధి లింగు చెప్పిన తర్వాత మళ్ళీ లోట్చ లోటు కూడా అంటున్నాడు. లోటు కూడా ఏంటి మరి? ఈ సందర్భాలలో. పాతది చూసుకుంటే అనువృత్తి చూస్తే ఏమైతుంది తెలుస్తుంది అక్కడ కదా. లోటు కూడా ఇలా పనిచేస్తుంది అని చెప్పడానికి. కరెక్ట్. లోటు కూడా ఇదే అర్థాలలో తీసుకుంటాము అని చెప్తున్నాడు. అవునా? ఇక్కడ ఒక్క నిమిషం, మీకు గుర్తుందా మరి విధి అంటే ఏంటి? విధిపూర్వకంగా, అదే కదా. విధి అంటే ఏంటి? విధిపూర్వకంగా ప్రేరణ లేదా ఆజ్ఞ. విధి అంటే ఏంటి?
ప్రేరణ ప్రేరణ లేదా విధి ప్రేరణ లేక ఆజ్ఞ చెప్పండి. విధి ప్రేరణ లేక ఆజ్ఞ నిమంత్రణ ఖచ్చితంగా రావాలి అని చెప్పడం. నిమంత్రణ ఖచ్చితంగా రావాలి అని చెప్పడం. 4 ఇంతకుముందు 4 చెప్పారు. అది అదే ఇది నిమంత్రణ, ఆమంత్రణ, అధీష్ట సంప్రశ్న ప్రార్థన. అదే ఒకసారి చెప్పండి. విధి ప్రేరణ ఆజ్ఞ. విధి ప్రేరణ ఆజ్ఞ. నిమంత్రణ ఖచ్చితంగా రావటం. నిమంత్రణ ఖచ్చితంగా రావటం. ఆమంత్రణ నీ ఇష్టం. ఆమంత్రణ నీ ఇష్టం. అధీష్ట అధీష్ట సత్కార పూర్వకం. అధిష్ట అంటే సత్కార పూర్వకం అంటే ఏంటి? ధనం లాంటివి ఇవ్వడం అన్నమాట. ఇచ్చి చెప్పడం, ఇచ్చి తీసుకోవడం అన్నమాట. వాళ్ళ నుంచి ఏంటి ధనం లాంటివి ఇచ్చి ఇది చేస్తారా అని అడగడం అన్నమాట. అధీష్టం. సత్కార పూర్వకం, సత్కార పూర్వక ఆహ్వానం అన్నమాట. అధీష్ట సత్కార పూర్వకం. సంప్రశ్న చేయొచ్చా అని అడగడం. ప్రార్థించడం, ప్రార్థించడం. తర్వాత ప్రార్థన. ప్రార్థన అంటే యాచించడం. ఓకేనా? ప్రార్థన అంటే యాచించడం. దానికి ఉదాహరణ ఏంటి? నాకు పుస్తకం ఇవ్వరా, యాచిస్తున్నాను ఇక్కడ. నాకు అన్నం పెట్టరా, నాకు చదువు చెప్పరా, అలా. మాకు సుందరకాండ చెప్పరా సండే సండే. అది అవునా? రేపటి నుంచే మొదలు. శుభస్య శీఘ్రం అంటారా? రేపు ద్వాదశి కదా, ద్వాదశి ఆదివారం. ఓకేనా? ఈ సందర్భంలో లోటుని కూడా వాడతాము. అవునా? విధి నిమంత్రణ ఆమంత్రణాధీష్ట సంప్రశ్న ప్రార్థనేషు. అది ఎక్కడెక్కడ వస్తుంది? విధిలింగ్ తర్వాత లోట్. విధిలింగ్ లోట్ చ కదా. అది చెప్పుకోండి మీరంటే. సూత్రం చెప్పేప్పుడు ఇట్లా చెప్పేసుకుంటే కూడా సరిపోతుంది. అవునా? విధి నిమంత్రణ ఆమంత్రణాధీష్ట సంప్రశ్న ప్రార్థనేషు లింగ్ లోట్ చ. ఇది ఓకేనా? లింగ్ లోట్ చ అయిపోయింది అక్కడ కదా. సో ఇప్పుడు మనకి ఇంతవరకు వచ్చింది. ఏధ్ ప్లస్ లు. అవునా? ఆ తర్వాత ఏం కావాలి మనకి? లకారం వచ్చింది. తర్వాత ఏం కావాలి? కర్త కావాలి. ఇది లకారానికి ప్రత్యయం ఏంటో కావాలి. అవునా? ఫస్ట్ కర్త కావాలి. కర్త కావాలి అంటే ఏం కావాలి? ఏం చేస్తున్నాం మనము? మధ్యమ పురుష. అవునా? ఏకవచనం చేస్తున్నాం. మధ్యమ పురుష ఏకవచనం చేస్తే ఏమైతుంది? థాస్. అవునా? ఏధ్ ప్లస్ థాస్. అమ్మ లేరా? అమ్మ ఉన్నారా? ఓకే. అయితే తర్వాత ఏంటి? ఈ థాస్ వచ్చింది. లోట్ లకారం చేస్తున్నాం మనం. అవునా? థాస్ అనేది ఆత్మనేపదంలో ఏమైతుంది? ఓకే ఓకే సరే అమ్మా. ఆత్మనేపదం. ఆత్మనేపదంలో ఏమైతుంది? థాస్ అనేది థాసస్సే. అవునా? ఏధ్ ఆత్మనేపదానికి వచ్చిన సూత్రం అది. అవునా? థాసస్సే అనేది. ఈ థాస్ వచ్చిందంటే మనకి ఏం కావాలి? కర్త తెలిసిన తర్వాత షప్ అంటే అన్నమాట కదా. మిగిలింది థాసులో థాసస్సే. ఇది దేంతో వచ్చింది? అదే థాసస్సే నుంచి సే వచ్చింది. అది ఎందుకు ఎక్కడ వచ్చింది? అది ఆత్మనేపదిలో ఏమంటుంది? థాస్ స్థానంలో సే పెట్టుకో అని చెప్పింది. అవునా? ఇక్కడ థాస్ అని రాద్దాము, బ్రాకెట్ లో మళ్ళీ అది రాద్దాం. ఓకేనా? ఈ థాస్. అవునా? ఇది థాస్ స్థానంలో ఏమన్నది? సే పెట్టుకోమన్నది. థాస్ ఈక్వల్ టు సే. ఏ సూత్రంతో? థాసస్సే. అది ఆత్మనేపదానికి వచ్చినటువంటి సూత్రం. అవునా? సో ఇప్పుడు ఏంటి? ఏధ్
ప్లస్ షప్పులో ఆ. షకారం దేంతో పోయింది? లషక్వ తద్దితే పకారము హలంత్యం మిగిలింది ఏంటి? ఆ ఈ థాస్ స్థానంలో ఏమొచ్చింది ఇక్కడ బ్రాకెట్ లో? సే 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 సే. పెట్టేసుకున్నాం అవునా? థాస ఆ, సే అనే సూత్రంతోనే సే వచ్చింది. అది ఆత్మనే పదములో థాసు ఉన్న చోటల్లా సే పెట్టుకోమని చెప్పింది అవునా? ఎక్కడ చేయాలి అది? పరస్మయ పదములోనా ఆత్మనే పదంలోనా? ఆత్మనే ఆత్మనే పదం. ఆత్మనే పదములో. ఈ థాసస్సే సూత్రం ఎక్కడొస్తది? ఆత్మనే పదానికి ఆత్మనే పదం. మాత్రమే వస్తది. ఉమ్. ఆత్మనే పది. ఆ ప అంటే ఏంటి? ఆత్మనే పది. ఆత్మనే పది. సో ఏధ్ ప్లస్ ఆ ప్లస్ సే. ఇక్కడ సే వచ్చింది. సేదస్మి. సే ఉమ్. వచ్చింది గుర్తుందా? సవాభ్యాం వామౌ అవునా? సవాభ్యాం సవాభ్యం వామౌ. వామౌ. ఇది ఏ సూత్రము? దేనికి సంబంధించింది? లోటు లకారానికి. ఏంటిది? సా లోట్ల లోట్ల. సా కామ వా ల తర్వాత ఏముండాలి? ఏ ఏ స్థానంలో ఉండాలి? ఆ, వా ఏ వస్తుంది? ఏ ఉంటే స్థానంలో వా ఏ వస్తుంది? ఉంటే వా ఏ వస్తుంది. స్థానంలో ఏ వా వస్తుంది. స్థానంలో ఏం కావాలి? వా. వా వస్తుంది. సా తర్వాత ఏ ఉంటే ఏ స్థానంలో వా అమ్మ అయింది. వస్తుంది. వా తర్వాత అమ్మ ఏ వస్తుంది. ఉంటే ఆ ఏ స్థానంలో అమ్మ వస్తుంది. అమ్మ వరుసగా ఏమొస్తాయి? ఇక్కడ వరుసగా అన్నానంటే ఏంటి? సాకి అదనమాట కదా. సాకి వా, వాకి అమ్. అమ్మ. ఓకేనా? ఉమ్. ఏం రాశాను? సా వాళ్ళ తరువాత ఏ ఉంటే ఏ స్థానములో వరుసగా వా కామ అమ్ములు వస్తాయి అన్నమాట. ఓకేనా? వా కామ అమ్ములు వస్తుంది. వస్తాయి. ఇదే సూత్రం చెప్పింది? సవాభ్యాం వామౌ. వామౌ అవునా? సవాభ్యాం వాము. వామౌ. ఇప్పుడు సవాభ్యాం అన్నాం అంటే రెండిటిని గురించి చెప్తుంది అవునా? ద్వివచనం. 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 ఇప్పుడు అది ఏ దాంట్లో ఉంది? లోట్లకారంలో. కాదు కాదు. ఆభ్యాం అనేది ఎందులో వస్తుంది? ద్వివచనంలో. ద్వివచనంలో విభక్తి. వస్తుంది. ఏ విభక్తి? ఇది సప్తమి కదా. తృతీయ. తృతీయ చతుర్థి. తృతీయ. తృతీయ చతుర్థి పంచమిలో వస్తది అవునా? ఇక్కడ ఏది వస్తుంది అనేది ఆలోచిస్తుంది. ఇక్కడ అయితే ఇక్కడ ఏంటి? తృతీయ అంటే ఏంటి? చేత. సా వాళ్ళ చేత ఏ ఉంటే స్థానంలో అట్లా వస్తుందా? లేకపోతే సా వాళ్ళ కొరకు అట్లా వస్తుందా? సా వాళ్ళ వలన వస్తుందా? అవి ఉండడం వలన కదా. అవి ఉండడం అంటే ఇక్కడ వలన చతుర్థి పంచమి వస్తుంది. వలన అంటున్నాం. పంచమి వలన. ఓకే ఓకే. ఉండడం వల్లనే వచ్చింది కదా. అవి ఉంటేనే వచ్చింది కదా. అవి లేకపోతే ఏ స్థానంలో ఏమొస్తుంది అంటే ఏం రాదు. అవి ఉండడం వలననే వచ్చింది కాబట్టి పంచమి. పంచమి ద్వివచనం అవునా? ద్వివచనం. పంచమి ద్వివచనం. తర్వాత వరుసగా ఏమన్నాము? ఏ స్థానంలో ఏతహ. ఏంటది? ఏతహ అనేది అనువృత్తి అవునా? లోటు కూడా అనువృత్తి అవునా? లోటః ఏతః. సవాభ్యాం వామౌ లోటః ఏతః. మొత్తం సూత్రం ఏంటి? సవాభ్యాం వామౌ లోటః ఏతః. అనువృత్తి కూడా కలుపుకొని చెప్పుకున్నాం మనం. అంటే ఏంటి? సవాభ్యాం వామౌ అనేది స వ తర్వాత వాటికి ఏమేమి వస్తాయి? వరుసగా వ అమ్ము వస్తది. అది ఎప్పుడు వస్తది? ఎలా వస్తది అంటే లోట్లకారములో అవునా? ఏ స్థానములో అని చెప్తుంది అనువృత్తి కదా. అయితే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు సా స్థానంలో ఏం కావాలి? సే అంటే సు దాన్ని విడదీయాలి. సు ప్లస్ ఏ. ఇదేమైంది? వా అయింది. ఏ స్థానంలో వా అయింది అవునా? సు ప్లస్ వా. ఇది మొత్తం కలిపితే ఏంది? స్వ. అవునా? సు ప్లస్ ఏ అనేది సు ప్లస్ వా. ఇక్కడ ఎందుకు? ఆ బ్రాకెట్ లో ఉన్నదాన్ని బట్టి అవునా? సు వాళ్ళ తర్వాత ఏ ఉంటే ఏ స్థానంలో వరుసగా. వరుసగా అంటే ఈ సా స్థానంలో వా స్థానంలో అమ్. క్రమముగా అన్నమాట. వరుసగా క్రమంగా అంటాం కదా. తర్వాత సు ప్లస్ వా తర్వాత స్వ అవునా? అంటే ఈ సూత్రంలోదేనా అండి ఇదంతా? ఏది?
ఇప్పుడు నేను బహువచన ఆ, మధ్యమ పురుష బహువచనమేమో అనుకుంటున్నా ఇంకా నిన్న కూడా. అవును, మధ్యమ పురుష బహువచనమే స్వ. ద్వివచనం చెప్పలేరని నేను అంటున్నా. ఏకవచనం. బహువచనం కాదు, ఏకవచనం. ఏకవచనం. సారీ, మధ్యమ పురుష ఏకవచనం ఇది. ఏకవచనం. ఏకవచనంలోనే స్వ వచ్చింది అన్నట్టు. ఆ నేను ఇది బహువచనం అని నిన్న అనుకున్నా, అంత నా మైండ్ లో అదే ఉండే. ఓ కాదు కాదు, ఏకవచనం అవునా. ఏకస్వ. ఏదధ్వం, ధ్వం అంటేనేమో బహువచనం. అదే అర్థం. సో ఏధ్ ఏమైంది, రెండు కలిపితే ఏధ అవునా. ఈ సే ఏధస్వ స్థానంలో అయింది. ఏమొచ్చింది, స్వ. ఏధస్వ ఉమ్. అవునా. ఏధస్వ ఉమ్. అనేది ఏంటిది, లోట్ లకారంలో మధ్యమ పురుష. మధ్యమ పురుష ఏకవచనం. ఇంకా త్వం ఏధస్వ. ఆ ఆత్మనేపది రూపం ఏంటది, ఆత్మనేపది రూపం. ఆత్మనేపది. ఈ సవాభ్యాం వామౌ అనే సూత్రం అది ఎందులో పనిచేస్తుంది, అది లోట్లకారంలో వస్తుంది. లోట్ లకారం. ఆత్మనేపది లోట్లకారం. జస్ట్ లోట్ లకారం అన్నాడు కదా, అంటే ఇంకా లోట్ లకారంలో ఇక సా అనేది వచ్చింది అంటే అది ఆత్మనేపదంలోనే వస్తుంది కదా. సే అనేది అది దాంట్లోనే వస్తుంది కదా, ఆత్మనేపదంలోనే వస్తుంది. కరెక్ట్. లోట్ లకారం ఆత్మనేపది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఆ తర్వాత ఏంటి, హాసస్సే అది ఎక్కడ వస్తుంది, దాసస్య ఇది కూడా ఇది ఇక్కడనే లోట్లోనే వస్తుంది కాదు, కదండి. లోటు కాదు, ఆత్మనేపదంలో వస్తుంది. ఇది లోట్ లకారానికే పరిమితం కాదు ఇది, అవునా. థాస అనేది ఆ షష్ఠి విభక్తి ఏకవచనము. సే అనేది ప్రథమ విభక్తి ఏకవచనం. కరెక్ట్. థాస స్థానంలో సే వస్తుంది కదా. అంటే థాస్ అన్నమాట. హాసహ అంటే అది షష్ఠి ఏకవచనంలో ఉంది, అంటే అక్కడ పదం ఏముంటది అన్నట్టు, థాస్. అవునా. థాస్ అనే స్థానంలో ఏం రావాలి, సే రావాలి. ఇది ఆత్మనేపదంలో వస్తుంది. దాసస్య ఆత్మనేపదంలో వస్తుంది. ఆత్మనేపదం ఏవైనా తీసుకోండి, అన్ని ఇది ధాతువులకి సవాభ్యాం వామవేమో ఆత్మనేపది లోట్లకారంలో వస్తుంది. కరెక్ట్. ఈ దాసస్య మాత్రం ఆత్మనేపదిలో వస్తుంది. అంతే. అంతే. ఓకేనా. తర్వాత నెక్స్ట్ తీసేయచ్చా. ఓకే, నెక్స్ట్ ఏంటి మనకి, ద్వివచనం. ద్వివచనం. మొత్తం రాద్దామా. లోట్లకారం ఆత్మనేపది ద్వివచనం కదా, మధ్యమ పురుష ద్వివచనం అని రాయండి. అదే. సో ఆత్మనేపది, లోట్లకారం, ఆత్మనేపది. ఇది ఆర్డర్ గుర్తు పెట్టుకోండి అసలు యాక్చువల్గా. ఏది లోటు ఆత్మనేపది అవునా, లకారం తర్వాత పది తర్వాత ఈ పురుష మొత్తం. ఇది ఏదు బాదిగణం రెండు గుర్తుంచుకుంటే లోటు ఆత్మనేపది మధ్యమ పురుష ద్వివచనం అయిపోతుంది. అంతే. ఏది అనేది బాదిగణంలోది. ఇక్కడ కూడా బాది అని ఫస్ట్ రాద్దాం, ఒక ఆర్డర్ లో ఫస్ట్ రాద్దాం. రాస్తే అవి రెండు అయిపోతే లోటు ఆత్మనేపది మధ్యమ పురుష ద్వివచనం 4 అయిపోతాయి కదండి. ఏదు బాదిగణం తర్వాత పది ఆత్మనేపది, లోట్లకారం లోట్లకారం మధ్యమ పురుష ద్వివచనం. అదే ఎట్లనే రాద్దాం, మధ్యమ పురుష ద్వివచనం. ఈ ఆర్డర్ గుర్తు పెట్టుకోండి. ఇదైతే కరెక్ట్. ఇంకా వస్తుంది. అవును. ఏంటి, ఫస్ట్ ధాతువు, తర్వాత గణము, తర్వాత పది, తర్వాత లకారం, తర్వాత మధ్యమ పురుష ద్వివచనం. ఓకేనా. వచనము పురుష వచనం. 1 2 3 4 ఆరైనయా. ఏది ప్లస్ ఈ ఆత్మనేపదిలో మనకి మధ్యమ పురుష ద్వివచనానికి ఏమొస్తుంది, ఆత్మనేపదిలో తర్వాత హాస్ ఇక్కడ ఆథాం రావాలి. అవునా. మహాప్రాణం అంతేనా. ఆతాం హాస్ ఆథాం ధ్వం. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ద్వివచనం కాబట్టి ఆథాంలో ఉన్నాం. అవునా. లోట్ లకారం చేస్తున్నాం. ఇంతకు ముందులాగా స్టెప్స్ పైనవి అన్ని అంతే కదా.
ఇక్కడ నుంచి కొంచెం చేంజ్ అవుతుంది. అది ఏంటో చూద్దాం. అవునా? ఏధ్ ప్లస్ ఆథాం వచ్చింది అంటే ఏం రావాలి మనకి ఇక్కడ? కర్త తెలుసు. షప్. అవునా? తర్వాత ఆథాంలో ఏమైంది ఇక్కడ? అటిత ఏం చేస్తున్నాం మనము? ఆత్మనేపది కాబట్టి ఆత్మనేపదానాం తేరేతోని ఆథే అవుతుంది. ఆథే అయింది. అవునా? అర్థమైందండి? అర్థమైంది. టిత ఆత్మనేపదానాం టేరే. ఇక టేరేలో ఇప్పుడు ఆథాంలో అది టీ సంజ దేనికి పేరు? ఆమ్కి. ఆమ్ మొత్తం ఏం కావాలి? ఏ కావాలి. ఆము మొత్తం ఏ అయిందంటే ఆథ్ మిగిలింది. అవునా? అంతేనా? ఆథ్ మిగిలింది. ఆథ్ ఏ ఏమైంది? ఆథే అయింది కదా? ఓకే. సో అలా ఆథే వచ్చింది. టిత ఆత్మనేపదానాం టేరేతోని ఆ టీ సంజకి ఏ అని పేరు. ఆ ఏ పెట్టుకున్న తర్వాత ఆమ్ అనేది టీ సంజ అందులో. అవునా? ఆథాంలో ఏంటిది? టీ సంజ ఆమ్. కాబట్టి ఆమ్కి ఏ పెట్టేశాము. మిగిలింది మొదటగా మిగిలింది ఏంది? ఆథ్ మిగిలింది. ఆథ్ ఏ రెండు కలిపితే ఆథే. అవునా? ఏధ్ ఆథే వచ్చింది. ఇక్కడ ఏ వచ్చిన తర్వాత ఏం కావాలి మనకి? ఆతోంగితః. ఏం కావాలి? ఆతోంగితః. ఇక్కడ ఏధ్ ప్లస్ ఆ తర్వాత ఆతోంగితః వచ్చేసి ఏమంటుంది? ఆ స్థానములో ఏం పెట్టుకోమన్నది? ఆతోంగితః అనేది ఇంక మొత్తం లేదు, అది సూత్రం. ఏంటి? ఆతోంగితః సార్వధాతుకే ఇయః అతః. ఏంటి అనువృత్తులు? సార్వధాతుకే ఇయః అతః. ఓకేనా? అన్ని కలిపేసుకొని చెప్పుకుంటే ఏమవుతుంది? ఆతోంగితః సార్వధాతుకే ఇయః అతః. ఇది అంగం యొక్క అధికారంలో ఉన్నదన్నమాట. అంగస్య అధికారం. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి? అంగస్య అధికారంలో ఉంది అంటే ఇప్పుడు అంగమే చూసుకోవాలి. అవునా? అంగములో ఏముండాలంట? అతః. అతః అంటే ఏంటి? హ్రస్వ అకారము. చివరిలో ఏముండాలి అంగంలో? హ్రస్వ అకారం ఉంది. అప్పుడు ఏమంటున్నాడు? సార్వధాతుకంలో ఉన్నటువంటి సార్వధాతుకి అంటే ఏంటి? సార్వధాతుకమేనా ఇది మనం చేసేది? లోట్. సార్వధాతుకము. ఆ సార్వధాతుక ప్రత్యయానికి ఏమైతుంది అంటున్నాడు? ఉన్నటువంటి ఈ ఆ స్థానంలో అచ్చు స్థానంలో ఏమైతుంది అంటున్నాడు? ఈ వస్తుంది. ఈ వస్తుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆథేలో ఈ అచ్చేంటి? ఫస్ట్ది అవునా? దానికి ఏంటి? ఈ వస్తుంది. ఈ ఆకి ఈ వచ్చింది. తర్వాత థే. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక్కడ ఆథే రాద్దాం. థే రాసేసి ఇక్కడ బ్రాకెట్ లో రాద్దాం. ఏమని? ఈక్వల్ టు ఓకేనా? నెక్స్ట్ స్టెప్ లో ఏం రాయాలి? ఈ ఆతోంగితః సార్వధాతుకే ఇయః అతః. అంటే ఈ అనేది రావాలి. అర్థమైందా? అంగిత్ పోర్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఈ అంగం అనేది అదేంటి? అకార హ్రస్వ ఆకారంతో ఎండ్ అయితే, అవునా? హ్రస్వ ఆకారంతో చివరిగా ఉంటే, హ్రస్వ అకారాంతం అయ్యుంటే, అవునా? దానికి ఏమైతుంది? ఈ వస్తుంది అనమాట. ఈ ఒక సూత్రం మళ్ళీ ఒకసారి చెప్పు. సార్వధాతుకే ఫస్ట్ ఆతోంగితః సార్వధాతుకే ఇయః అతః. యాక్చువల్ గా సూత్రం ఏంటిది మనకున్నది? ఆతోంగితః. అది సూత్రము. కానీ మనం సూత్రం గుర్తు పెట్టుకోవాలి. ప్రొసీజర్ అంతా గుర్తు పెట్టుకోవాలంటే అనువృత్తుల్ని కలుపుకుంటున్నాం మనం ఇక్కడ. అప్పుడేమైంది? ఆతోంగితః ఎప్పుడు? సార్వధాతుకే ఇయః అతః. ఓకేనా? సార్వధాతుకే ఇయః అతః. ఈ సూత్రం ఇట్లా చెప్పినా కూడా తప్పేం లేదు, తెలుసు కదా మీకు. అనువృత్తుల్ని కలుపుకొని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఆతోంగితః అంటే దాని అసలు అర్థం కాదు కదండి. కాదు. అనువృత్తిని చూసుకోవాలి కాబట్టి దాన్ని కలుపుకొని చెప్పుకోవాలి. కరెక్ట్. యా. ఏమన్నాము? ఆతోంగితః రాస్తున్నా ఇక్కడ.
ఆతోంగితః సార్వధాతుకే ఇయః అతః. అంతే. తోంగితః సార్వ ధాతుకే ఇయః అతః. అతః. ఈ అనువృత్తిలో సార్వధాతుకే అనేది ఒక సూత్రము, ఇయః అనేది ఒక సూత్రము, అతః అనేది ఇంకో సూత్రం. సో అదనమాట. ఇప్పుడు ఆతోంగితః అనేది కంప్లీట్ గా ఇది ఒక్క సూత్రం. అది ఎప్పుడెప్పుడు అంటే